వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ను పెంచుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటిస్తూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ తూర్పున రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే పశ్చిమ దిశలో కేసీఆర్ సభ ఖరారైంది. బీఆర్ఎస్ జగిత్యాల జైత్రయాత్ర పేరుతో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకరు ప్రాజెక్టు వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వస్తుంటే మరొకరు రాజకీయ పునరీకరణ లక్ష్యంగా రంగంలోకి దిగున్నారు. ఒకే రోజు ఒకే జిల్లాలో ఇద్దరు అగ్రనేతల పర్యటనలు తెలంగాణ రాజకీయ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేరటం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగనుంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ బ్లాక్ పిల్లర్ను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి వర్షాకాలంలోపే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన మరమ్మతులపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద భారీ ప్రజాపాలన బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు 40 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇరిగేషన్ వైఫల్యాలపై రేవంత్ రెడ్డి ఈ నివేదికగా విరుచుకుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ నిర్వహించే ఈ సభకు భారీ ప్రాధాన్యత ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరుతున్న తరుణంలో కేసీఆర్ తన ప్రసంగం ద్వారా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారు. దాదాపు 1,00,000 మందిని సమీకరించే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జిని నియమించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ ఇదే కావడంతో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఈ పర్యటనల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు మధ్య డైలాగ్ పీక్స్ చేరింది. అవుట్డేటెడ్ నేత జీవన్ రెడ్డి కోసం కేసీఆర్ సభలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ గర్జన వింటేనే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. ఇన్ని రోజులు పట్టించుకోని మేడిగడ్డను కేసీఆర్ సభ రోజే రేవంత్ సందర్శిస్తున్నారంటే అది భయం కాక మరేమై ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు తలపడుతూ ఉండడంతో ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయంగా ఎవరు పైచేయి సాధిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఈ బిగ్ డే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీయబోతుందని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. నటుడు ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. హిందువులకు ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి
వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజు ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు? ఇది మంచిది కాదు. కోట్లాది మంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లు ఆగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం తప్పు చేసిందని, పర్యవసనాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు మహిళలకు ప్రతిపక్ష సభ్యులే సమాధానం చెప్పుకోవాలన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ బిల్లు లోక్సభలో ఆమోదం పొందటానికి 3/2 మెజారిటీ అవసరం ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఓట్లు రాలేదు. ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు కేవలం 298 మంది మాత్రమే ఆమోదం తెలపగా 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో 3/2 మెజార్టీ రాకపోవడంతో బిల్లు ఆగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లు ఆగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం తప్పు చేసిందని, పర్యవసనాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు మహిళలకు ప్రతిపక్ష సభ్యులే సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ బిల్లు లోక్సభలో ఆమోదం పొందటానికి 3/2 మెజారిటీ అవసరం ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఓట్లు రాలేదు. ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు కేవలం 298 మంది మాత్రమే ఆమోదం తెలపగా 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో 3/2 మెజార్టీ రాకపోవడంతో బిల్లు ఆగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం ద్రోహం అంటూ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు మాధవ్, కందుల దుర్గేష్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారు. పార్లమెంట్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని మండిపడ్డారు. మహిళలకు ద్రోహం చేయటం జాతి విద్రోహమని
మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించటం మన సంస్కృతి అని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని, ఇది ప్రారంభం మాత్రమేనని మహిళా లోకమంతా ఏకమైందని పేర్కొన్నారు. అలాగే చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయన్నారు. దక్షిణాది, ఈశాన్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టం చేసింది. మహిళల రిజర్వేషన్ల కోసం 3 దశాబ్దాలుగా పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవటం క్షమించరాని నేరమని అన్నారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇది 3 దశాబ్దాలుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. అలాంటిది 2023లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ సెన్సస్ చేసిన తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్ళు కావాలని డిఫీట్ చేయడం, దానికి దుర్మార్గంగా మనం చూస్తే రాజ్యాంగ సవరణకు 2/2 మెజార్టీ ఉండాలి. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్నంతా వక్రీకరించే భాషలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు చూస్తే వీళ్ళు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని, దానిపైన బేషరతుగా పార్లమెంట్ లో ప్రజల సమక్షంలో అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తే దాన్ని వదిలిపెట్టి ఇంకా లేనిపోని సాకులు పెట్టి బిల్లుని డిఫీట్ చేయడం అనేది చాలా బాధేస్తుంది. నేను చూశాను, అపోజిషన్ పార్టీస్ అన్ని విర్రవీగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సిందే పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలులు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా. ఆడబిడ్డలంటే అంత చులకనని అడుగుతున్నా. అంటే ఆడబిడ్డల్ని ఇంటి వరకే పరిమితం చేయాలన్న అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి దోహదం చేశారు. అందుకే నిన్న ఒక విద్రోహ దినం ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం మరింత ముదురుతుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు బండా కార్తికారెడ్డి కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ బిల్లును ఆమోదం పొందకుండా అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమైన ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సామాన్య మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుందని మండిపడ్డారు. కేవలం గాంధీ కుటుంబ మహిళలు మాత్రమే రాజకీయాల్లో కొనసాగాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో 2026 ఏప్రిల్ 17ని ఒక చీకటి రోజుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండి కూటమి మరి వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సామాన్యులకి ఎక్కడ కూడా మరి మహిళలకి ఎక్కడ కూడా ప్రోత్సహించక మరి ఈ రిజర్వేషన్ బిల్ వస్తే మరి కాంగ్రెస్లో ఉన్న ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ, మరి అదే విధంగా డిఎంకేలో కూడా మరి కరుణానిధి గారు, మరి స్టాలిన్ గారు, ఉదయ్ స్టాలిన్ గారు, మరి వారి సిస్టర్ అయిన మరి కనుమలి గారు, మరి వీళ్ళే ఉండాలి. మరి డీలిమిటేషన్ పరంగా మనకి భారతదేశంలో మరి సంఖ్య పెరుగుతుంది. మరి అది ఆలోచించుకోకుండా కేవలం వాళ్ళ కుటుంబమే హైరార్కీగా ఉండాలా, మరి వారే ఉంటూ భారతదేశాన్ని నడపాలా అనే ఆలోచన తప్ప మరి మహిళా పక్షపాతి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళా సాధికారత ఓబీసీ సంగతి ఏంది అని మరి అమిత్ షా గారు మరి కేంద్ర మంత్రి వర్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది.
సెన్సస్తో పాటు మరి ఈ క్లాస్ సెన్సస్ కూడా చేస్తూ దాన్ని అయిపోయిన తర్వాత దాన్ని తీసుకోవడం జరుగుతుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ వక్రీకరంగా ఈరోజు మహిళలకి వ్యతిరేకంగా మరి దేశవ్యాప్తంగా కూడా మహిళా వ్యతిరేకి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కాంగ్రెస్ ఇండి కూటమి. మరి మహిళలకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేసి మరి ఈ బిల్ని పాస్ చేయకుండా మరి వ్యతిరేకించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా చూస్తున్నారు. మరి ఏ విధంగా మాటలకే కేవలం ఓట్లు, మహిళల ఓట్లు కావాలి, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి మహిళా సాధికారత అవసరం లేదు. మరి ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా మరి మహిళా పక్షపాతి మా నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో ఈ విధంగా ఈ బిల్ పాస్ అయితే క్రెడిట్ అంతా కూడా ఎన్డీఏకి వస్తుందనే భావనలో వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ బిల్ పాస్ చేయకుండా దాన్ని పక్కన దారి పట్టే విధంగా దీన్ని పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో T20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ సంబంధించి ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్లో జరిగిన ఒక మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలతో ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా T20 వరల్డ్ కప్ 2026ను నిర్వహించగా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిపోయిన గ్రూప్ స్టేజ్ సూపర్ 8 దశల్లో అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఆడిన ఒక గ్రూప్ మ్యాచ్పై ఐసీసీ ఇప్పుడు దృష్టి పడింది. కెనడా జట్టు పాల్గొనే మ్యాచ్లో అనుమానాస్పద చర్యలు చోటు చేసుకున్నట్లు యాంటీ కరప్షన్ యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా ఆడిన తీరు అనేక సందేహాలకు తావిచ్చింది. గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ జట్లతో కలిసి ఉన్న కెనడా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసి 173 పరుగులు స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ యువరాజ్ సామ్రా అద్భుత శతకంతో ఆడుకున్నాడు. కానీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయినా కెనడా జట్టు ఆ అవకాశాన్ని వినియోగించలేకపోయింది. ఆ సమయంలోనే కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా నిర్ణయం అనుమానాస్పదంగా మారింది. సాధారణంగా బౌలింగ్ చేయని అతను పవర్ ప్లేలో 5వ ఓవర్ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ ఓవర్లో అతను ఏకంగా 15 పరుగులు ఇచ్చి మ్యాచ్ను న్యూజిలాండ్ వైపు మళ్లించాడు. మొత్తం 2 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చేశాడు. అలాగే బ్యాటింగ్లో కూడా బాజ్వా నెమ్మదిగా ఆడి 39 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. ఫ్లాట్ పిచ్పై ఈ బ్యాటింగ్ స్టైల్ అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ కారణాల వల్లే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడానికి ది 5th ఎస్టేట్ అనే కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రాం కీలక పాత్ర పోషించింది. కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్ అనే డాక్యుమెంటరీతో కెనడా క్రికెట్లో ఉన్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టింది. దీనిని ఆధారంగా తీసుకొని ఐసీసీ, ఏసీయూ ఈ మ్యాచ్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే దిల్ప్రీత్ బాజ్వా టోర్నమెంట్కు కేవలం 3 వారాల ముందు మాత్రమే కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ నిర్ణయం కూడా అనేక అనుమానాలకు కారణమైంది. అలాగే కెనడా మాజీ కోచ్ ఖురమ్ చౌహాన్కు సంబంధించిన ఒక కాల్ రికార్డింగ్ జట్టు ఎంపికపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. కొంతమంది ఆటగాళ్లను బలవంతంగా ఎంపిక చేయమని సూచించారని, వారు బుకీలతో సంబంధం ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అవినీతి నిరూపితమైతే కెనడా క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.